ప్రభుత్వ శాఖల్లో పెద్ద పదవుల్లో ఉండే అధికారులు రాజకీయాల్లోకి దిగడం ఇదివరకు చూశాం. కలెక్టర్లు సీఎం కాళ్లకు మొక్కడం, రిటైర్ అయిన ఐఏఎస్లు ఏదో ఒక పార్టీలో చేరడం కూడా మామూలైపోయింది. అలాగే వివిధ కమిషన్ల చైర్మన్లు, చైర్పర్సన్స్ కూడా తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ధోరణి మరింత జోరందుకుంది. తాజాగా కొద్ది రోజుల కిందట వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాజీనామా లేఖను పంపారు. అంతేగాక ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేస్తానని, అందుకు గల కారణాన్ని కూడా ఆమె వెల్లడించారు. మహిళల సాధికారిత కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని, ఆయన ప్రయత్నాలను ప్రజలకు తెలిపి ప్రచారం చేసేందుకే తాను మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. సీఎం జగన్ పరిపాలనపై ఆంధ్రప్రదేశ్లో కొంత వ్యతిరేకత ఉంది. పైగా ప్రతిపక్షాలు ఆ నిప్పును రాజిస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించే తాను రాజీనామా చేశానని అన్నారు. ఈ నేపథ్యంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదనే భావం కొందరిలో ఉండొచ్చని, ఆయన కుటుంబ సభ్యుల్లోనే కొందరికి అభిప్రాయం ఉండొచ్చని, కానీ అది నిజం కాదని, జగన్మోహన్ రెడ్డి పార్టీ మహిళల సాధికారిత కోసమే పనిచేస్తూనే ఉంటుందని పిలుపునిచ్చారు. అంతేకాదు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో పోటీ చేయడానికి కూడా రెడీగానే ఉన్నానని వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని, ఎన్నికల్లో పోటీ చేయడానికి తన రాజీనామాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. వాసిరెడ్డి పద్మ రాజీనామా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వైసీపీ నుంచి ఎన్నికైన సామినేని ఉదయభాను ప్రస్తుతం జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా కూడా ఉన్నారు. సామినేని ఉదయభానుకు విశేషమైన రాజకీయ అనుభవం ఉంది. ఆ నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉన్న ఆయనకు వైఎస్ జగన్ తన కేబినెట్లోకి తీసుకుంటారని కూడా భావించారు. కానీ కారణాంతరాల వల్ల మంత్రి కాలేకపోయారు. కానీ ప్రభుత్వ విప్ పదవి దక్కించుకున్నారు. అంతేకాదు గతేడాది అంటే 2023 ఆగస్టు 25న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా కూడా నియమితులయ్యారు. సామినేని ఉదయభాను విషయంలో ఎన్నికల్లో గెలుపోటములు దోబూచులాడుతున్నాయి. అయితే నిశితంగా పరిశీలిస్తే మాత్రం ఆయన ఎక్కువసార్లు గెలిచారు. ఇంతవరకు జగ్గయ్యపేట నియోజకవర్గంలో పట్టు సాధించిన సామినేనికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడం ప్రతిబంధకంగా మారిందని చెప్పవచ్చు. జగన్ ఈసారి జగ్గయ్యపేట టికెట్ సామినేని ఉదయభానుకిస్తారా, లేక ఈ మధ్య మహిళా కమిషన్ పదవికి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మకిస్తారా అనే ఊహాగానాలు తలెత్తుతున్నాయి.